పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంట్రీ ఒక్కసారిగా రాజకీయ యుద్ధంగా ఎందుకు ముదిరిపోయింది? హైదరాబాదులో భారీ బహిరంగ సభతో పవన్ రీఎంట్రీ ప్లాన్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టాలని భావించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నేతలు గట్టిగా వ్యతిరేకించారు. మంత్రి పొన్నం నుంచి పీసీసీ చీఫ్ వరకు పవన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అడుగుపెట్టనివ్వం అన్న స్థాయిలో స్టేట్మెంట్లు వచ్చాయి. పోలీసులు అనుమతి ఇవ్వలేదు, కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో సభ ఆగిపోయింది. దీంతో పవన్ ప్రెస్మీట్లో ఫైర్ అయ్యారు. తెలంగాణలో పోటీ చేస్తా, తిరిగి తీరతా, ఇది ఎవరి జాగీరు కాదు అంటూ సవాల్ విసిరారు. ఇక దీనికి కాంగ్రెస్ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయ ప్రొవొకేషన్ అని, తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నమని ఆరోపిస్తూ పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోంది. ఈ వివాదంలో ఎవరి వాదన సరైనది? పవన్ను ఆపడం కరెక్టా లేక కాంగ్రెస్ అతిగా స్పందించిందా? మీ అభిప్రాయం ఏమిటి?